నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషించుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడి పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్తే అండి. నమస్కారం. ఇటీవల జరిగినటువంటి 24 గంటల్లో అమెరికాలో ఒక చోట ట్రక్ తోటి ఒక ఐసిస్ ఉగ్రవాది 12-15 మందిని చంపేశాడు. అదే రోజు బాంబు పేలింది. అదే రోజు కాల్పులు జరిగినాయి. అంటే 24 గంటల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమాలను చూసి మనం ప్రపంచవ్యాప్తంగా అంటే బిడెన్ వెళ్తున్నందుక లేకపోతే ట్రంప్ వస్తున్నందుక ఐసిస్ తన ఉనికిని కాపాడుకోవడానిక సిరియాక ఏంటి అసలు ఎట్లా దాన్ని చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈరోజు మిడిల్ ఈస్ట్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ప్రారంభమైన తర్వాత ఏర్పడిన పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్కు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వకుండా గతంలో ఏదైతే అమెరికా కొంత ముస్లిం అపీజ్మెంట్ పాలసీ పాటించిందో అపీజ్మెంట్ పాలసీని పాటించాలని చూశాడు. కానీ అక్కడున్న పరిస్థితుల్లో అది కుదరలేదు. ఈ సోకాల్డ్ ఈ లిబరల్ డీప్ స్టేట్ అని మనం ఏదైతే అంటామో ఈ నెట్వర్క్స్, జార్జ్ సోరోస్ నెట్వర్క్, ఇవన్నీ ఎన్నో దశాబ్దాలుగా ఈ ఉదారవాదము ఈ పేరు మీద పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తమకు వ్యతిరేకంగా పనిచేసే దేశాలు భారతదేశం పట్ల కావచ్చు, ఇజ్రాయెల్ పట్ల కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో వీళ్ళు అవలంబిస్తున్న విధానాలు ఈరోజు అమెరికన్ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా డొనాల్డ్ ట్రంప్కి, ఎవరైతే నేషన్ ఫస్ట్ అనే పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చాడో, ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయినా మళ్ళా అంత భారీ స్థాయిలో గెలవడం ఈ ఉదారవాద ఈ నెట్వర్క్కి నచ్చలేదు. అతన్ని ఓడించాలని విపరీతంగా ప్రయత్నించారు వీళ్ళందరి నెట్వర్క్ ఏ స్థాయిలో బలంగా ఉందో ఈరోజు బైడెన్ దిగిపోతూ అమెరికా యొక్క అత్యున్నత పురస్కారాన్ని జార్జ్ సారోస్కు కూడా ప్రకటించాడు. ఇంతవరకు జార్జ్ సోరోస్ ఎప్పుడు వెనక ఉండే వ్యక్తి, ఈరోజు మొట్టమొదటిసారి జార్జ్ సోరోస్కు అమెరికా దేశపు అత్యున్నత పురస్కారాన్ని బైడెన్ ప్రకటించాడు. అంటే వీళ్ళందరి నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, వీళ్ళు ఎలా పనిచేస్తారు. ఇక వీళ్ళ గురించి మనం చరిత్ర తవ్వితే చాలా అనుబంధం వీళ్ళందరి మధ్యలో ఉంటుంది. వీళ్ళందరూ కలిసి తమకు వ్యతిరేకించే దేశాలని, తమ బిజినెస్లకు వ్యతిరేకించే దేశాలని, అవసరమైతే అక్కడ ఉన్న ప్రభుత్వాలని కూలదోయడం, మార్చడం, అవసరమైతే రకరకాల సాధనాలతో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎగదోయడం, ఇదన్నీ ఇటీవల కాలంలో మనకి బంగ్లాదేశ్ అనేది ఒక ప్రధానమైన ఉదాహరణ. వీళ్ళు ఇలా చేసుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రపంచం మీద ఉండాలి అని చెప్పుకునే ప్రయత్నం వీళ్ళది. అది సైద్ధాంతిక పరంగా కావచ్చు, లేదా డబ్బుల కోసం కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు. యుక్రెయిన్లో కూడా మనకి ఆరోపణలు ఏమున్నాయంటే, యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం యుక్రెయిన్లో ఉన్న ఆయిల్ గ్యాస్. రష్యా తర్వాత యూరోప్లో అత్యధికంగా ఆయిల్ గ్యాస్ బయటపడింది యుక్రెయిన్లో. సో యుక్రెయిన్ ఆయిల్ గ్యాస్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి జో బైడెన్ కుమారుడు, ఇది గతంలో ట్రంప్ ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి, ఆ జో బైడెన్ కుమారుడు పెట్టిన కంపెనీ కోసం అసలు యుద్ధం ప్రారంభమైంది అనేది. సో ఈ డీప్ స్టేట్ అనేది కేవలం సిద్ధాంతాలే కాదు, సిద్ధాంతాలను అడ్డం పెట్టుకుని తమ వ్యాపార వాణిజ్యాలని, అవినీతిని అన్నిటినీ చేసుకునే దిశగా సాగుతే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళకి ఇదే అవుతుంది. ఆ వ్యవస్థ ఈరోజు ట్రంప్ ఒక రకంగా భగ్నం చేస్తున్నాడు. గతంలో భగ్నం చేశాడు, మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి తీసుకురాగలిగారు. కానీ ఈరోజు మళ్ళీ ట్రంప్ దాన్ని భగ్నం చేస్తున్నాడు. ఆ భగ్నం చేయడంలో ఏ స్థాయిలో ఈరోజు ట్రంప్ మాట్లాడుతున్నాడంటే, చివరికి జార్జ్ సోరోస్ అనే వ్యక్తిని మొట్టమొదటిసారి అమెరికన్ రాజకీయాల్లో ఈ లిబరల్ సిద్ధాంతంతో గుర్తించే దిశగా సాగిపోయారు. ఎలాన్ మస్క్ స్పష్టంగా చెప్పాడు, జార్జ్ సోరోస్ లాంటి బిలియనీర్స్ కారణంగానే ఈ డెమోక్రట్లు, లిబరల్స్ వీళ్ళు నడుస్తున్నారని. సో తాము ఏమి చేసినా ఈరోజు ప్రపంచ రాజకీయాల్ని గత 4 ఏళ్లుగా పెద్దగా ప్రభావితం చేయలేకపోయాం. భారత్ మాట వినలేదు, రష్యా మాట వినలేదు, ఇజ్రాయెల్ మాట వినలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన ఓడిపోయిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. యుక్రెయిన్కి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మనుషులను వదిలిపెడుతున్నాడు. సిరియాలో కొన్ని పరిణామాలు అధ్యక్షుడు పారిపోవడం, ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో
ఈ అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి వస్తే ఏదైతే సోకాల్డ్ జిహాదీ నెట్వర్క్ పేరుతో కోట్లాది రూపాయలు తిని సామాన్య ప్రాణాలు, ఇప్పుడు పాలస్తీనాలో గాజాలో చూస్తే సామాన్యులు ఈరోజు తినడానికి తిండి లేక చస్తుంటే హమాస్ నాయకులందరూ అత్యంత ఖరీదైన జీవితాలు ఖతార్లో గడుపుతున్నారు. అది హమాసే కాదు, తాలిబాన్ నాయకులు కావచ్చు, లేదా ఇంకొక తీవ్రవాద సంస్థ నాయకులందరూ కూడా. సో ఇది వాస్తవం. ఈ తీవ్రవాదాన్ని అనేదాన్ని అడ్డం పెట్టుకొని ఈ సోకాల్డ్ అమెరికా ఫండింగ్తో లేదా ఈ లిబరల్ ఫండింగ్తో ఇదంతా జరుగుతోంది అనేది గల్ఫ్ దేశాలు కూడా గుర్తించాయి. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా వీళ్ళు ఒకసారి ఇప్పుడు ట్రంప్ వస్తే నిధులు ఆగిపోతాయేమో ఇంకోటి, ఈ నేపథ్యంలో ట్రంప్ మీద అసహనం ఉంది. ఆ అసహనాన్ని ఈరోజు వాళ్ళు అమెరికాలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మొట్టమొదటిసారి బహిరంగంగా ఐసిస్ పేరు వచ్చింది ఈసారి. ఓకే, అవును. మనకి ఆ న్యూయార్క్ బిల్డింగ్స్ మీద దాడి తర్వాత, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత మొట్టమొదటిసారి ఒక తీవ్రవాద సంస్థ స్వయంగా ఒక దాడిలో పాల్గొందన్న విషయం ఈరోజు వచ్చింది. ఇది ట్రంప్కి ఒక హెచ్చరిక. ఈ ట్రంప్ విధానాలు అమెరికాలో ఆల్రెడీ, అందుకనే ట్రంప్ దీని మీద స్పందిస్తూ ఏం చెప్పాడు, ఎవరైతే అమెరికాలో అతి భయంకరమైన నేరస్తులు అనుకుంటాం వాళ్ళకన్నా భయంకరమైన నేరస్తుల్ని ఈరోజు ఈ ఉదారవాద నాయకులు తీసుకొచ్చి దేశంలో పెట్టారు. ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అదే వ్యాఖ్యలు యూరోప్కి కూడా వర్తిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో దాడి జరగడానికి ముందు క్రిస్టియన్ మార్కెట్లో జర్మనీలో ఇదే సంఘటన జరిగింది. అంతకుముందు సంవత్సరం ఫ్రాన్స్లో జరిగింది, అంతకుముందు సంవత్సరం బ్రిటన్లో జరిగింది. అంటే ఇవన్నీ కూడా తాము ఏదైతే సాధించదలుచుకున్నామో అది జరగడం లేదు అన్న ఒక అసహనం. రెండోది, పాలస్తీనా విషయంలో వీళ్ళు ఎంత సానుభూతి పొందాలని చూసినా ప్రపంచం సానుభూతి ప్రకటించకపోవడం, సాటి గల్ఫ్ దేశాలే వీళ్ళ మాటని వినకపోవడం, దీంతో వీళ్ళకి ఏం చెయ్యాలి అన్నది దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ తీవ్రవాదులు భారతదేశంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డారు. ఈరోజు అమెరికాలో ఇప్పటికైనా అమెరికా ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫారిన్ మినిస్టరు జవేద్ ఏదైతే చెప్పాడో, మీకు ఈరోజు అర్థం కాదు, రాబోయే 10 ఏళ్లలో మీకు అర్థమవుతుంది, మానవ హక్కులని, ఉదారవాదం అని, మానవత్వం అని మీరు ఏదేదో చేస్తున్నారు, శరణార్థులను తీసుకెళ్తున్నారు, మీరు పాముని తీసుకుపోయి పక్కన పెట్టుకుంటున్నారు, ఇది మీకు రాబోయే దశాబ్దంలోగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము వాళ్లతో బతికాం, ఇక్కడ పుట్టింది అది, దాని మనస్తత్వం మాకు బాగా తెలుసు, మీరు అది అర్థం చేసుకోవట్లేదని ఆయన చేసిన హెచ్చరిక ఏదైతే ఉందో 2017లో వితౌట్ మిన్సింగ్ సూటిగా స్పష్టంగా చెప్పాడు ఆయన. అది ఈరోజు నెమ్మదిగా యూరోప్లో పరిణామాలు కానీ అమెరికాలో పరిణామాలు కానీ మనకి స్పష్టం చేస్తున్నాయి. ఆఖరికి బంగ్లాదేశ్ పరిణామాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. స్పష్టంగా ఈ సోకాల్డ్ ఉదారవాదం, మానవత్వం, మానవ హక్కులు, నాయకుల హక్కులు, జీవితాలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఈ నినాదాలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అతివాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ అతివాదానికి నెమ్మదిగా వ్యతిరేకత పెరుగుతున్న వేళ ఇటువంటి సంఘటనలకి వీళ్ళు పాల్పడుతున్నారు. ఎందుకంటే అసహనం పెరిగిపోతుంది. మేమున్నామని చూపించుకోవడానికి మన భారతదేశంలో కాశ్మీర్లో ఇట్లాంటి సంఘటనలు అడపదడప చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఈరోజు అమెరికాలో ప్రారంభమయ్యాయి, రేపు యూరోప్లో జరుగుతూనే ఉన్నాయి. సో ప్రపంచం ఇప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2017లో యుఏఈ ఫారిన్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి ఏదైతే చెప్పాడో హక్కులు అవసరమే, కానీ హక్కులు ఒక వర్గానికి మాత్రమే హక్కులు కల్పించేలా ఉండకూడదు. హక్కులు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు సమానమే. ఇది ఈరోజు మనం భారతదేశంలో కూడా అదే చర్చ. వీళ్ళు హక్కులు అనేవి కేవలం ఒక వర్గానికో ఒక మతానికో పరిమితం చేస్తూ మైనారిటీ మెజారిటీ అంటూ మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ప్రజలు అంగీకరించరు. ఈ విషయాన్ని ఈరోజు అమెరికా ప్రజలు ఆల్రెడీ అంగీకరించారు, ట్రంప్ రాక అందుకే. కానీ దాన్ని వీళ్ళు ఏదో ఒక రకంగా అడ్డం కొట్టడమో లేదా తమ అసహనాన్ని వ్యక్తం చేయడమో జరుగుతుంది. ఈరోజు జర్మనీలో కూడా ఫార్ రైట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ కోల్పోయింది.
సో ఇవన్నీ కూడా ఇప్పుడు కెనడాలో కూడా చూస్తే ఖలిస్తాన్ పేరుతో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైతే చేశారో వీళ్ళందరూ సోకాల్డ్ లిబరల్ వీళ్ళందరూ, అది కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎందుకంటే మీరు హక్కులు అంటే కేవలం కొంతమందికి కాదు, సెక్యులరిజం అంటే కొంతమందికి కాదు. ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా భరించే స్థితిలో లేరు గత 4-5 దశాబ్దాలుగా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా పేరుతో అమెరికా ఏదైతే ఈ సోకాల్డ్ యుద్ధాన్ని ప్రారంభించిందో అది ఈరోజు 5 దశాబ్దాలు దారిపోయింది. ప్రజలు గ్రహించారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏ మతానికి సంబంధించి వీళ్ళు రెచ్చగొట్టారో ఆ మతంలో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక అర్థం చేసుకోవాల్సింది ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ లిబరల్స్, వీళ్ళు అక్కడి ప్రజలు అర్థం చేసుకోకపోతే రేపు వాళ్ళ ప్రాణాలే పోతాయి. ఈరోజు జరిగిన సంఘటనలు రేపు భవిష్యత్తులో పునరావృతం అవుతాయి. భారతదేశం ఎప్పటి నుంచో ఎదుర్కొంటుంది, మనకు అలవాటు అయిపోయింది, రేపు మీరు అలవాటు చేసుకోవాల్సి, మీరేమీ దానికి ప్రత్యేకత ఇది ఉండదు. సో ఈరోజు ట్రంప్ రాకని వ్యతిరేకిస్తూ అసహనాన్ని ప్రదర్శిస్తూ వీళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో, యూరోప్లో జరుగుతున్న పరిణామాల మీద అసహనం చేస్తున్నారో, భారతదేశంలో నరేంద్ర మోడీ వినలేదని బంగ్లాదేశ్లో ఏదైతే చేస్తున్నారో, ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కుట్రపూర్వకంగా జరుగుతోంది. అయినా కూడా తాము గెలుపొందడం లేదన్న అసహనాన్ని వీళ్ళు ఈరోజు ప్రదర్శిస్తున్నారు. రేపు జనవరి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుక్రెయిన్లో ఏం జరుగుతుంది, మిగతా చోట్ల ఏం జరుగుతుంది అన్నది మార్పులు మనం వేచి చూసా. కానీ మార్పులు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. వీళ్ళ యొక్క మొత్తం వ్యవహారం, అది ఇజ్రాయెల్ సంబంధించి కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈరోజు స్వయంగా అమెరికాలో కావచ్చు, వాటి మీద గట్టి వ్యతిరేకత మాత్రం, గట్టి చర్యలు మాత్రం అన్ని దేశాలు కలిసి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకి దక్షిణ అమెరికాలో జాతీయవాద ప్రభుత్వం ఉంది, అర్జెంటీనాలో. యూరోప్లో నెమ్మదిగా జాతీయవాదులకి ప్రాముఖ్యత, భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం ఉంది. సో బలమైన జాతీయవాద ప్రభుత్వాలు ఈరోజు అధికారంలో కలిసికట్టుగా ఉన్న వేళ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఓకే, ఇంకా జాతీయ అంశాలకు వస్తే రైతుల ఉద్యమం అని మళ్ళీ పంజాబ్లో దళివాలు ఒక ఏదో ఆమరణ నిరాహార చేసి మంచం మీద నుంచి ఆయన అందరు ప్రజలకు ఉపదేశాలు ఇవ్వడము, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకు ఇంకా మరలా కేవలం పంజాబ్ రైతులు మాత్రమే చేయడము, దేశంలో ఉన్నటువంటి మిగిలిన 90% రైతులు చేయకపోవడం, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజు అవసరాల దృష్ట్యా, ఆమె రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని ముఖ్యంగా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీలో ప్రారంభించి వాళ్ళకి చాలా రకాలైన సదుపాయాలు, సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారు. ఆ రోజున అవసరాలు అది 80లో జరిగిన అంశం, 70ల చివరల్లో 80లో జరిగిన అంశం. ఈరోజు మనం 2025లో ఉన్నాం, అంటే 50 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈరోజు దేశం ధాన్యాల్లో కానీ వీటిల్లో కానీ స్వయం సమృద్ధి చెందింది, సెల్ఫ్ సఫిషియెంట్ దేశం. ముఖ్యంగా మన ఆహార ధాన్యాలైన బియ్యం, వరి, గోధుమల్లో ఈరోజు మన దేశం అవసరానికి మించి విపరీతంగా పండిస్తోంది. ఇది అందరికీ తెలిసిన అంశమే. మనం ఎగుమతి చేయలేక, ఉంచుకోలేక గోడౌన్లలో ఎలుకలకి మనం అప్పజెప్పేసిన విషయం ఈరోజు స్పష్టంగా భారతదేశం అంతా చూస్తోంది. రెండవది, అదే సమయంలో మనము నూనె గింజలు కానీ లేదా ఇతరత్ర పత్తి కానీ ఇతరత్ర ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో ఇవి కూడా ఆహార పదార్థాలకు సంబంధించి అవి దిగుమతి చేసుకుంటున్నాం. వాటిల్ని మనం పెంచలేకపోతున్నాం, రైతాంగాన్ని వాటికి మళ్లించలేకపోతున్నాం. మన దగ్గర ఈరోజు సాగునీటి వ్యవస్థ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో మళ్లించలేని పరిస్థితుల్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటాం. ఇక్కడేమో సబ్సిడీలు ఇచ్చి అన్నీ ఇచ్చి గోడౌన్లలో ఎలుకలకు పెడుతున్నాం, అవసరమైన వాటికి డబ్బు చెల్లించి ఇక్కడ తీసుకుంటున్నాం. ఎవడైతే వినియోగదారుడు ఉన్నాడో వాడు నష్టపోతున్నాడు. అట్లని దేశంలో ఉన్న రైతులందరూ బాగుపడుతున్నారా అంటే బాగుపడ్డంలా. బాగుపడుతున్నది ఎవరు? కేవలం ఈ 3 రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈ రైతులు మాత్రమే. ఎందుకంటే మిగతా దేశం, ఇప్పుడు బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్లో కూడా వరి బాగా పండుతుంది, గోధుమలు పండుతాయి, ఛత్తీస్గఢ్ ఉంది, బెంగాల్ ఉంది, ఇప్పుడు తెలంగాణ ఉంది. ఇక్కడ రైతులు అదే పంటని పండిస్తున్నారు, ఇక్కడ ఖర్చు ఎక్కువ. అదే పంటను పండిస్తున్నప్పటికి కూడా వీళ్ళకి అక్కడలాగా ధర రావట్లేదు. ఈరోజు ఈ రైతులు అడుగుతున్నారు, మాకు కూడా
మీరు మంచి మార్కెట్ ఇవ్వండి, ధర ఇవ్వండి అని. సో ఇక్కడ రైతులు ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చారో ఇప్పుడు పంజాబ్ నుంచి నేను బియ్యం తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 2 రకాలుగా పంజాబ్లో పండింది గోడౌన్లలో మగ్గిపోతుంది. ఒకటి ఎక్కువైపోయింది, అంతకుముందు దేశమంతా తీసుకునేది, ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ 3 ప్రదేశాల్లోని రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు పంట మార్పిడికి వెళ్ళాలి. పంట మార్పిడి 20-30% వెళ్ళాలి. పంట మార్పిడికి వెళ్ళాలంటే కష్టపడాలి, కొత్త మెలకువలు నేర్చుకోవాలి. ఏమీ చేయకుండా కూర్చొని తినడం అలవాటైపోయిన వాళ్ళకి, అంటే ఈ మాట అంటే మనం ఏదో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతాం అనుకుంటాం, కానీ డిమాండ్ సప్లైకి అనుగుణంగా నువ్వు పంటలు మార్చాలి. అది మార్చనప్పుడు నువ్వు ఏం చేసినా కూడా అది ప్రభుత్వానికి భారమే. ప్రభుత్వానికి ఎందుకు భారం? గోడౌన్లు కట్టాలి. ఇప్పుడు కొన్నదంతా పారేయలేరు, గోడౌన్లు కట్టాలి. ఇష్టం వచ్చినట్టు గోడౌన్లు కడుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టి. పోనీ గోడౌన్లు కట్టింది సరుకు వెళ్తోందా? వెళ్ళట్లే. 10 ఏళ్ళు 20 ఏళ్ళు మగ్గిపోయి ఎలుకలు పందికొక్కులు తింటున్నాయి. మరి ఆ డబ్బు ఎక్కడికి పోతోంది? ఆ డబ్బు కేవలం 3 రాష్ట్రాల్లో అదే డబ్బుని దేశమంతా ఖర్చు పెడితే పంట మార్పిడికి మిగతా రాష్ట్రాల రైతులు ఇక్కడ అంగీకారానికి సిద్ధంగా ఉన్న వేళ వీళ్ళు మాత్రమే ఇచ్చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల రైతులకు కూడా ఇటువంటి రేట్ రావట్లేదు. అంత వ్యవస్థీకృతం అయిపోయింది ఇక్కడ ఆ రోజుల్లో. ఇది ప్రధానంగా అక్కడ జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో దానికి రైతులు ఇష్టపడడంలో, ముఖ్యంగా పంజాబ్ రైతులు. హర్యానాలో కొంత మార్పు వస్తుంది, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లో మార్పు వస్తుంది, కానీ పంజాబ్ రైతులు మారడానికి సిద్ధంగా లేరు. దాని వెనకాల కారణం ఈ ఆప్ పార్టీ లాంటి ప్రతిపక్షాలు. మీరు ఒత్తిడి పెట్టండి, మీరు మారొద్దండి, మీరు చెయ్యొద్దండి, ఈ రాజకీయాలు దీంట్లో మళ్ళా కలిస్తాను ఇవన్నీ చేరిపోయి రెచ్చగొట్టడం జరుగుతుంది. అందుకనే పంజాబ్లో ఇది వస్తుంది. ఈ విషయం మనం మన రైతు సమాఖ్యలు రైతు సంఘాల నాయకుల్ని ఎవరిని అంతర్గతంగా అడిగినా వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఓపెన్ మార్కెట్ సిస్టమ్ తీసుకొస్తే ఉపయోగపడుతుందా? లేదా? ఉపయోగపడుతుంది. ఈరోజు మనకి చెక్ పోస్టులు లేవు. ఆ రైతు చట్టాలు పోయినా కూడా ఈరోజు నువ్వు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బియ్యాన్ని ఎక్కడైనా తీసుకుని వెళ్ళి అమ్ముకో. చెక్ పోస్ట్ స్వేచ్ఛా వాణిజ్యం ఉంది. నీకు ఎక్కడ ధర ఉంటే అక్కడ తీసుకోబో. మిర్చికి ఎక్కడ ధర ఉంటే అక్కడికి తీసుకోబో. పత్తికి ఎక్కడ ధర ఉంటే అక్కడ. ఇక్కడ ఎవడో ఆపట్లేదు. కానీ రైతాంగం ధైర్యం చేసి రైతాంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అది వేరే విషయం. దానివల్ల రైతాంగం ధైర్యం చేయట్లేదు, కానీ దూరం తీసుకెళ్ళి అమ్ముకోవడానికి ఇక్కడ స్వేచ్ఛ ఉంది. దానివల్ల రైతాంగానికి మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రెండవది, నానాటికి ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు పెరుగుతున్న వేళ, ఇప్పుడు సపోజ్ మనం ఈ పత్తే తీసుకున్నాం, నూనె గింజలే తీసుకున్నాం, ఇవే తీసుకుంటే ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగున్నప్పుడు నీకు వీళ్ళందరికీ కూడా మంచిది వస్తుంది. ఆహార ధాన్యాలు పక్కన పెడదాం, వరి గోధుమలు పక్కన పెడితే. సో ఆ ఇండస్ట్రీని నువ్వు ప్రోత్సహించాలి. నువ్వు ప్రభుత్వ పరిశ్రమలే పెట్టలేవు కదా. ఇప్పుడు ప్రభుత్వమే నూనె గింజలు కొని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి అమ్మలేదు. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్, అవసరానికి తగ్గట్లుగా వాళ్ళు తీస్తారు. ప్రభుత్వం చేయగలిగింది ఏంటి? రెగ్యులేట్ చేయగలం, రైతులు మోసం కాకుండా చట్టాలు చేయగలం, పర్యవేక్షణ చేయడం అంతే. అంతేగాని దాన్ని రైతాంగం నిర్దేశించలేదు. మోడీ మిల్లెట్ ఇయర్ కూడా ప్రకటించాడు. ఇవన్నీ తృణధాన్యాలు, ఇవన్నీ కూడా పంజాబ్ రైతులకి రుచించడం లేదు. అందుకే ఈ ఉద్యమం మనం చూస్తే అది ప్రారంభమైన కొద్ది కాలం మొదట్లో ఏదో భారతదేశంలో రైతాంగం మొత్తం దాని వెనకాల ఉన్నారని వచ్చినా చివరికి ఈరోజు హర్యానా రైతులు కూడా మద్దతు పలికే పరిస్థితి లేదు. అది కేవలం పంజాబ్కే పరిమితమైంది. పంజాబ్కి పరిమితం కావడానికి ఒకటి వాళ్ళల్లో ఉన్న ఏదైతే మేము మార్పు కోరుకోమనే మొండితనం, వితండవాదం, ప్రభుత్వాలు చెప్పేది వినకపోవడం, వెనక నుండి అంతర్జాతీయ శక్తుల యొక్క కుట్ర. ఈరోజు సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న వేళ సుప్రీంకోర్టు పదే ఒక మాట అంటోంది, కేంద్రం చర్చలకు ఎందుకు పిలవలేదు? కేంద్రం తలుపులు తెరిచే ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రండి అని కేంద్రం చెప్తోంది. న్యూ అగ్రికల్చరల్ పాలసీ ఫ్రేమ్వర్క్ని ఆల్రెడీ అనౌన్స్ చేసి సలహాలు ఇవ్వమంటోంది. మీరు సలహాలు ఇవ్వండి.
నువ్వు కేవలం నాకు మొండి పట్టుదలతో ఒకే ఒక అంశం ఫిక్స్డ్ ఎంఎస్పి ఇవ్వాలి. ఫిక్స్డ్ ఎంఎస్పి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది? అవును. ఈరోజు ఓపెన్ మార్కెట్ ఎకానమీలో పెట్టుబడిదారీ వ్యవస్థ అనకపోయినా కూడా ఈరోజు డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా రేట్లు ఉంటాయి. అది తగ్గకుండా ప్రభుత్వాలు చూసుకుంటాయి తప్ప నీకు లీగల్ గ్యారంటీ ఎట్లా ఇస్తావు? నువ్వేమో మారకపోయినా నువ్వు నా మాటను నేను నీకు గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు 1000 ఎకరాల్లో 200 ఎకరాల్లో నేను నూనె దినుసులు వేస్తా. ఆ నూనె దినుసులకి నేను మినిమం గ్యారంటీ ఇస్తాను. నువ్వు అది పాటించకుండా నేను చెప్పేది ఏది వినదు, నువ్వు చెప్పేది మాత్రం నేను వినాలి. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది రైతాంగ విషయం మీద. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తర్వాత సుప్రీంకోర్టు ఏం మాట్లాడకపోయేసరికి వీళ్ళందరూ వెనక్కి తగ్గారు. ఎందుకంటే నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఈరోజు భారతదేశం అవసరాలు మారాయి. భారతదేశానికి ఈరోజు కావాల్సింది ఏంటి, దానికి అనుగుణంగా రైతులు మారాల్సిన అవసరం ఉంది. దీన్నేదో కార్పొరేట్ శక్తులు దేశాన్ని దోచుకుంటున్నాయని అదాని ఈరోజు ఏమైంది? అదాని పూర్తిగా ఈ రంగం నుంచి వైదొలిగిపోయాడు. ఏదైతే అదాని విల్మర్ లిమిటెడ్ ఉందో దాంట్లో నుంచి అదాని పూర్తిగా వైదొలిగిపోయాడు. ఇప్పుడు ఎవరిని ఆరోపిస్తారు మీరు? ఇప్పుడు అదాని మీద ఆరోపించడానికి లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నాకేది కావాలో నేనేమో 300 రూపాయలు కిలో నూనె కొంటున్నా, బియ్యం 70 రూపాయలు 80 రూపాయలు పెట్టుకుంటున్నా, నీకేమో ధర రాలేదంటావు, గోడౌన్లలో ఏమో కుళ్ళిపోయి ఉన్నాయి. మరి ఏంటి? పోనీ నువ్వేమైనా మంచి బియ్యం, ఇప్పుడు మన తెలంగాణలో కూడా పాపం కేసీఆర్ గారి మీద అందరూ బురద జల్లారు. కానీ కేసీఆర్ గారు చెప్పారు ఒకానొక సందర్భంలో, బాబు నువ్వు దొడ్డ బియ్యం పండిస్తే కొనేవాళ్ళు లేరు, నేనేం చేయగలను, నువ్వు సన్న బియ్యం పండించండి అంటే ఆ రోజు బీజేపీ నుంచి అందరూ ఆయన మీద దాడి చేశారు రాజకీయంగా. ఈరోజు బీజేపీ దాడి చేయడం కూడా ఈరోజు ఒక రకంగా ఇబ్బంది. ఎందుకు? నువ్వు దేశవ్యాప్తంగా ఏమో అందరినీ మారమంటున్నావు, ఇక్కడ కేసీఆర్ అదే చెప్తే నువ్వు ఎందుకు మారుతున్నావు అని నువ్వు మాట్లాడావు. ఇప్పుడు సన్న బియ్యానికి డిమాండ్ ఉంది, అది దొరకట్లే, అదేమో 80 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, సన్న బియ్యం బాస్మతి బియ్యం కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ నువ్వేమో నేను అది పండించా నాకు ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్కి అంటే అది ఎట్లా కుదురుతుంది? గోడౌన్లలో పడి ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ రాజకీయాలు మాని ప్రజలకి రైతులకి నిజమైన మేలు ఏదైతే ఉందో దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే చేయాలి తప్ప ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా కేసీఆర్ని అవహేళన చేయడం అనేది ఒక రకంగా తప్పే. ఈరోజు నువ్వు పంజాబ్ గురించి ఇట్లా మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా ఎట్లా మాట్లాడతావు? నువ్వు జాతీయ పార్టీగా ఒక విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి కూడా ఉంటుంది. సో ఇక్కడ రాజకీయాలు ఎక్కువైపోయాయి తప్ప నిజంగా రైతులకి సమస్యలు ఉన్నాయా? రైతులకు కావాల్సింది ఏంది? పండించిన పంటకి గిట్టుబాటు ధర అందిస్తే చాలు, కొంత లాభం వేసుకుని. కానీ ఆ లాభం ఎప్పుడు నీ పంటకు వస్తుంది? నువ్వు డిమాండ్కి అనుగుణంగా ఉన్న పంట వేసినప్పుడు. అంతే. ఈ విషయాన్ని అంగీకరించాలి. ఈ 2 విషయాలు అంగీకరించబడినప్పుడు దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి రండి. కేంద్రం పామ్ ఆయిల్ని విపరీతంగా ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదు, నువ్వు దిగుమతి చేసుకున్నావు, మలేషియా నుంచి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నావు? ఇప్పుడు వేరుశెనగ నూనె, ఏ నూనె అయినా కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఇవి కానీ మనం ఎక్కువ శాతం బయట నుంచే తెచ్చుకుంటున్నాం. కూరగాయల సంగతి కూడా మాట్లాడదాం. కూరగాయల్లో కూడా ఈరోజు ఎక్కువ ఉత్పత్తి లేదు. మన కూరగాయలు సీజనల్ కూరగాయలు అయినప్పటికీ కూడా సరైన బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల గోడౌన్లు కట్టాలి కూరగాయలకి. కానీ గోడౌన్లన్నీ బియ్యము గోధుమల కోసమే చచ్చిపోతున్నాయి. మనం పండించే బియ్యం తెలంగాణలో కూడా వరితో నింపేస్తున్నారు గోడౌన్లు. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి కొనాల్సిందే వరిని, అదేమో పోదు బయటికి, గోడౌన్లో పడి ఉంటుంది. మిగతా పంటలకు గోడౌన్లు ఎక్కడ? ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం సిస్టమ్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకొని నడవాలి తప్ప లేదు మాకు అప్పుడు మమ్మల్ని ప్రోత్సహించారు, మమ్మల్ని దీనిలోకి దించారు, ఈరోజు మేమెందుకు మారమంటే నువ్వు మరి మిగతా రంగాల గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుంది? ఇప్పుడు ఐటీ వాడు మారిపోయాడు, హైదరాబాద్ మారిపోయింది, లేదా ఇంకొక రంగం మారిపోతుంది, ఆధునికత రావాలి అని మాట్లాడే హక్కు ఈరోజు ఈ వ్యవహారంలో ఆ రైతుల్ని సమర్థిస్తున్న వాళ్ళు ఎవరికీ లేదు. సాంకేతిక పరిజ్ఞానం మారింది, పరిస్థితులు మారుతున్నప్పుడు దానికి అనుగుణంగా నువ్వు మారాలి. నేను మారను అనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితే వస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సింది స్పష్టంగా,
మారిన పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి అని చెప్పగలిగితే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఏంది మధ్య మార్గం. అంతే. పంజాబ్ లా అండ్ ఆర్డర్ ఎవరిది? స్టేట్ సబ్జెక్ట్. నువ్వు గట్టిగా చర్య తీసుకోమని పంజాబ్కి చెప్పదు. మళ్ళా కేంద్రానికేమో నువ్వెందుకు పిలవు? కేంద్రానికి ఏం సంబంధం? అక్కడ పంజాబ్కి సంబంధించిన అంశం లా అండ్ ఆర్డర్ అంశం పంజాబ్ ప్రభుత్వం చూసుకోవాల్సిందే. కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రకటించింది, మీరు సలహాలు ఇవ్వండి. దేశంలో ఉన్నటువంటి కూర్చొని నేను తింటాను నేను మారను అనుకుంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. రైతులు మిగతా రాష్ట్రాల్లోని రైతులు అర్థం చేసుకున్నారు. ఇక అర్థం చేసుకోవాల్సింది పంజాబ్ రైతులే. వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించి మొన్న పంజాబ్లో వీళ్ళు ఇది చేసినప్పుడు సమ్మె చేసినప్పుడు ఒక రోజు సమ్మె, ఆ రోజు పంజాబ్లో ఎవరైతే దుకాణదారులు వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఎదురు ప్రశ్నించారు, తిరగబడ్డారు. చాలా వీడియోలు వచ్చాయి. అంటే అక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఏంటంటే వీళ్ళు కూర్చొని తినడము, డ్రగ్స్ మాఫియా ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది పంజాబ్ లో కూడా చూస్తున్నారు. ఇదంతా జరుగుతోంది. లక్షలు సంపాదిస్తున్నారు, వాడు ఏం పని చేయడు, ల్యాండ్ ఇది పెట్టుకొని. ఇవన్నీ కూడా ప్రజలు నెమ్మదిగా తెలుసుకుంటారు. పరిస్థితుల్లో మార్పు వస్తే అప్పటిదాకా ఈ మొత్తం వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా దేశ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్ప రాజకీయాలే కాదు. రాజకీయాలు చేస్తే ఈ సమస్య తెల్లారదు. మిగతా రైతాంగం నెమ్మదిగా ముందుకు పోతుంది. పంజాబ్ చివరికి ఏమైపోతుందంటే ఏదైతే ప్రగతి సాధించిందో మళ్ళా వెనుకబాటుతనానికి వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకొకటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలను మోడీ కూడా చాలా సీరియస్గా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొత్త స్లోగన్స్ వాడుతున్నారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చిన తర్వాత పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద పోటీ, ఇవన్నీ కూడా ఎట్లా ఢిల్లీలో మార్పు వచ్చే అవకాశం ఉందా? 30 ఏళ్ళ నుంచి బీజేపీ ఎదురు చూస్తుంది. బీజేపీ అధికారంలో లేక 30 ఏళ్ళు అవుతుంది, కాంగ్రెస్ అధికారంలో లేక 15 ఏళ్ళు అవుతుంది. ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి షీలా దీక్షిత్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 15 సంవత్సరాలు ఉందామె. షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమె చేసినంత అభివృద్ధి, అందుకనే ఆమె 3 సార్లు గెలవగలిగింది. అభివృద్ధి సంక్షేమం రెండు షీలా దీక్షిత్ చాలా సమపాళ్లలో తీసుకొచ్చింది. బ్యాలెన్సింగ్. ఈ ఆప్ అనే రాజకీయ పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత ఆప్ అనేది కేవలం సంక్షేమం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించింది. జాడు పార్టీ, పేదల పార్టీ, మేము అవినీతిని చిమ్మేస్తాం, ఊడి చేస్తాం, పేదలకి ఆ డబ్బుని అందజేస్తాం, ఇది ఆప్ యొక్క నినాదం. సో ఈ నినాదం కొత్తల్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే ఉచిత పథకాలు అనౌన్స్ చేశారు వాళ్ళు. ఈరోజు ఢిల్లీలో ఉచిత బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఇచ్చింది ఢిల్లీ, మొట్టమొదటి రాష్ట్రం. ఆ తర్వాత ఇంటికి నీళ్లు ఉచితం, ఇంటికి కరెంటు ఉచితం, ఇలా ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేజ్రీవాల్కే దక్కుతుంది. కేజ్రీవాల్ ఉచిత పథకాలు పెట్టిన తర్వాత కూడా ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ. దేశ రాజధాని, ఉత్తర భారతంలోనే వాణిజ్యానికి ఒక ప్రధాన కేంద్రం. సో ఢిల్లీ ఆదాయం విపరీతంగా ఉంది. ఆ విపరీతంగా ఉన్న వేళ ఈయన ఉచిత పథకాలని ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వచ్చాయి. ఇవన్నీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచుకుంటూ పోయాడు ఆయన. మౌల్వీలకి ఉచిత పథకాలు, మసీదులకు ఉచిత పథకాలు, చర్చిలకు ఉచిత పథకాలు, ఇట్లా ఈ ఉచితాలు పెరుగుతూ పోయాయి. దాన్ని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రయోగమే చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉన్న రాజ్యం ఇంకా లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. ఢిల్లీ పాజిటివ్లో ఉన్న రాజ్యం 15 ఏళ్లకి ఈరోజు మొట్టమొదటిసారి ఢిల్లీ చరిత్రలోనే లోటు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్ నుంచి, స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు రుణానికి అప్లై చేశారు. అంటే నువ్వు అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేనప్పుడు, అన్ని ఉచితాలు పెడుతున్నప్పుడు ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. ఆదాయాన్ని పెంచుకోకుండా నువ్వు ఉచితాలు పెంచుకుంటూ పోతే ఈరోజు లోటు బడ్జెట్లోకి వచ్చేసావు. గత 2 ఏళ్లుగా జలమండలి దివాళా తీస్తోంది, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇబ్బందుల్లో ఉంది,
కరెంటు కట్టే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న NDMC పరిధిలో సర్ఛార్జీ వేశారు. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి నిధులు లేవు బస్సులు కొనడానికి. ఇవి నెమ్మదిగా అంటే 10 ఏళ్ళు బాగానే సాగింది. గత 5 ఏళ్లలో దాని ప్రభావం కనిపించడం ప్రారంభించాము. రెండవది, ఈయన చేసిన పెద్ద తప్పు ఇష్టానుసారం 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెట్టడం. 100 కోట్లు ఈయన ఈ డబ్బు డైవర్ట్ చేసి అవినీతికి పాల్పడి గోవాలోనో, పంజాబ్ ఎలక్షన్లోనో, హర్యానాలోనో, కేరళలోనో ఆయన జాతీయ పార్టీగా అవతరించడానికి కావాల్సిన నిధులు సమీకరణ చేయడం, ఆ చేసే ప్రయత్నంలో లిక్కర్ కుంభకోణంలో ఆయన ఇరుక్కున్నాడు కోవిడ్లో. సో ఆయన కూడా ఏమీ తక్కువ 10 ఏళ్లకి వారు వీరవుతారన్నట్లు ఈయన కూడా మిగతా రాజకీయ పార్టీలను ఏదైతే విమర్శించాడో అదే విధానాలని అవలంబించడం దూరిపోయాడు. ఒకటి, ఢిల్లీని దివాలా తీయించాడు. ఎందుకంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో చూడడం చేతగాక. రెండవది, ఈయన కూడా ఆ పదవీ కాంక్షతో, దేశాల్లో నేనే రాజ్యం ఏలాలన్న ఆకాంక్షతో ఈయన కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఈరోజు ఈ 2 అంశాలు ఢిల్లీ ప్రజల ముందు వచ్చున్నాయి. సో ఇష్టానుసారం మనం చేస్తే ఏం జరుగుతుంది, అదే విషయాన్ని ఈరోజు ప్రధానమంత్రి స్పష్టం చేశాడు. ఆప్ అనేది ఈరోజు ఒక ఆపదలాగా మారిపోయింది ఢిల్లీలో. సో ఈ ఆపద నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే భవిష్యత్తు అంధకారం, కరెంట్ ఉండకపోవచ్చు, లేదా రేపు ఇంకొక ఇబ్బంది రావచ్చు. యమునా క్లీనింగ్ గురించి ఆయన ఏం మాట్లాడు, పొల్యూషన్ పెరిగిపోతోంది. ముందు పొల్యూషన్ గురించి ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, దీపావళి అన్నారు. ఇప్పుడు దీపావళి కాదు, పంట తగలబెట్టడం. పంట ఎక్కడ తగలబెడుతున్నారు? పంజాబ్లో నువ్వే అధికారంలో ఉన్నావు, నువ్వు ఆపలేకపోతున్నావు. సో ఈరోజు ప్రజలకి తెలుస్తోంది ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పి ఈరోజు వచ్చావో, అబద్ధాలు ఈరోజు దాని ప్రభావం కనిపించేసరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే దీన్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు గత 2 ఏళ్లుగా ఈ ఫ్రీ పథకాలు ఏవి అందట్లేదు, డబ్బులు లేవు. ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు దగ్గర సంవత్సర కాలం. ఆ డబ్బులు ఎవరు శాంక్షన్ చేయాలనో తెలియదు. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గందరగోళంగా పడిపోయింది. ఆయన మీద అవినీతి ఆరోపణలు రుజువయ్యాయి, సుప్రీంకోర్టే అంగీకరించింది. ఆయన సగం నిందితుడుగానే ఈరోజు ఉన్నాడు. ఆయన పదవి చేపట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్లకు వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి కావడం క్లియర్గా ఉంది అక్కడ. అంటే ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్తుందో చూడాలి. సో ఈ నేపథ్యంలో ఆయన దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు 2-3 అంశాలని పైన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఒకటి, పూజారులకి నేను 18,000 ఇస్తా అంటే నీకు 15 ఏళ్ల తర్వాత హిందూ మతం గుర్తొచ్చింది. లాస్ట్ టైం ఆయన ఆంజనేయ స్వామి గుడికి తిరగడం మొదలుపెట్టాడు. ఈసారి గుళ్ళు, పూజారులు గుర్తొచ్చారు. సిక్కు గురుద్వారాలు కూడా గుర్తొచ్చారు. ఇంకా జైనులు, ఈ బౌద్ధ మందిరాలు గుర్తు రాలేదు. ఇప్పుడు సగానికి ఆయనకి గుర్తొచ్చారు. వాళ్ళకు కూడా నేను చెయ్యాలి, ఎందుకంటే బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నం. ఇంకా రెండవ అంశం, ఈరోజు ఆయన దివాలాతనాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లా. మేమేదో ప్రజలకు చేస్తే కాంగ్రెస్ బీజేపీలు అడ్డుకుంటున్నాయని ఎదురుదాడి. కానీ ఈరోజు ప్రజలంతా తెలివిలేని వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫలితాలను చూస్తే డబ్బిచ్చినంత మాత్రాన ప్రజలు ఓటేయరు, అన్ని అంశాలని పరిశీలిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, కాంగ్రెస్ కూడా గట్టిగా ఆప్ మీద యుద్ధానికి దిగడం. పార్లమెంట్ ఎన్నికలను కలిసిపోటీ చేశారు. ఇక్కడ గట్టిగా యుద్ధానికి దిగడం ఒక రకంగా ఆప్కి ఇబ్బందికరంగా మారిపోయింది. ఇటు కాంగ్రెస్ తీవ్రంగా దాడి చేస్తోంది, ఇటు బీజేపీ దాడి చేస్తోంది. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం దాడి మొదలుపెట్టింది. ఎల్జీ ఆల్రెడీ బంగ్లాదేశీలు, రోహింగ్యాల మీద దాడి మొదలుపెట్టాడు. నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రశ్నిస్తోంది. అటు ఇటు ఆయన మీద దాడి జరిగేసరికి చివరికి ఏం చేయాలనో అర్థం కాక ఆర్ఎస్ఎస్కి లేఖ రాశాడు. ఈరోజు బీజేపీ దాడి చేస్తోంది, బీజేపీ కార్యక్రమాలు చేస్తోంది, బీజేపీ అవినీతి చేస్తోంది. దీనికి ఆర్ఎస్ఎస్ ఎట్లా మద్దతు పలుకుతాడు? అసలు నువ్వెవరు? ఆర్ఎస్ఎస్ని ఇన్ని రోజులు తిట్టింది నువ్వే. ఈ రోజు నీకు ఆర్ఎస్ఎస్ గుర్తొచ్చిందా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ ఆర్ఎస్ఎస్ మద్దతుతోనే నువ్వు ఆ రోజు అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని అదే ఆర్ఎస్ఎస్ని తిట్టి 15 ఏళ్ళు పబ్బం గడుపుకొని ఇష్టానుసారం జాతి వ్యతిరేక శక్తులు, ఖలిస్తాన్ శక్తులతో చేతులు కలిపింది నువ్వు. లిక్కర్ వ్యాపారస్తులతో చేతులు కలిపింది నువ్వు. ఈరోజు ఈ సోకాల్డ్ డీప్ స్టేట్తో చేతులు కలిపింది నువ్వు. ఈరోజు ఒక ఉగ్రవాదికి క్షమాభిక్ష పెట్టమని అడిగిన తల్లిదండ్రుల కూతురు నీకు ముఖ్యమంత్రి, వామపక్షవాది. నువ్వు ఇంత చేసి ఈరోజు నీకు ఆర్ఎస్ఎస్ కావాల్సి వచ్చింది.
అంటే ఆయన ఏం చేయాలి, ఏదో ఒకటి చేసి డిఫ్లెక్ట్ చేయాలి. ఆ డిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో ఈ డ్రామాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆడుతున్నాడు. కానీ ఢిల్లీ ప్రజలు ఈరోజు ఎంత వివేకంతో పనిచేస్తారు, ఎంత వివేకంతో ముందుకు వస్తారు. ఎందుకంటే విచిత్రము, లోకల్ బాడీలో బీజేపీ గెలుస్తుంది, ఎంపీలు బీజేపీ గెలుస్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు మాత్రమే పోయినసారి లోకల్ బాడీలో కొంత గెలవలేదు, అంటే రెండు మూడు వాళ్ళు గెలిచారు అంతే. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలి, గత 4-5 ఏళ్లుగా 2020 నుంచి 24 వరకు సంభవించిన పరిణామాలు. కోవిడ్లో యూపీ బీహార్ సంబంధించిన వాళ్ళందరినీ తిట్టిపోసాడు, పోండి మీ రాష్ట్రాలకు అన్నాడు. వీడికి చేతగాల చూసుకోవడం, బతకడానికి వాళ్ళు ఇక్కడ కావాలి, నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కావాలి, నీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కష్టం వచ్చినప్పుడు అవసరం లేదని చూపించావు. ఆ తర్వాత నువ్వు అవినీతి ఎంత కూరుకుపోయావో కోర్టులు చెప్పాయి, అయినా నువ్వు ముఖ్యమంత్రి పదవి వదలకుండా చివరికి నీ ఎంపీ మీద దాడి చేసే ప్రయత్నం చేసావు. నీ స్వయంగా నీ ఎంపీని ఇంట్లో కొట్టావు, రౌడీజం చేసావు, గందరగోళం చేసావు, నీ పిఏ కూడా అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ ఈరోజు ప్రజలు ఎంతవరకు గ్రహిస్తారు, ఎంతవరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లు ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు. ప్రజలు ఈ వాస్తవాల్ని గ్రహించి, ఢిల్లీ ప్రజలు, అందులో ఢిల్లీలో ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళు గ్రహించి తీసుకెళ్ళగలిగితే అరవింద్ కేజ్రీవాల్ లాంటి అవకాశవాదులకి కొంత అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే షాహీన్ బాగ్ రెచ్చగొట్టింది ఆయనే, రైతాంగ ఉద్యమానికి ప్రొటెక్షన్ ఇచ్చింది ఆయనే, దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏమేం చేయాలనో అన్నీ చేశాడు అరవింద్ కేజ్రీవాల్. డబ్బులు తీసుకున్నారు. యూకే పర్యటనలో ఖలిస్తాన్ వాదులతో కలిసి వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించాడు ఆయన యొక్క ఎంపీ అన్నది ఈరోజు భారతదేశం దగ్గర ఆధారాలు ఉన్నాయి. పన్ను అనే వ్యక్తి స్పష్టంగా చెప్పిండు కదా ఎవరిని పోటీ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగితే ఈరోజు ఢిల్లీనే కాదు భారతదేశానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. దిక్కుతోచని స్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడనేది ఈరోజు వాస్తవం. కానీ ప్రజలు ఈ విషయాలన్నింటినీ ఎంత మేరకు, జార్ఖండ్లో మరి హేమంత్ సోరెన్కు కొంత పాజిటివ్ సింపతి వచ్చింది అరెస్ట్ అయితే, ఇక్కడ మరి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాజిటివ్ సింపతి ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? హేమంత్ సోరెన్ విషయం వేరు. హేమంత్ సోరెన్ని వీళ్ళు అరెస్ట్ చేశారు, ఆయన విడుదలైపోయాడు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు, విడుదలైపోయాడు, చట్టబద్ధంగా ఆయన ముందుకెళ్ళాడు. ఇక్కడ ఇతను చట్టాన్ని ధిక్కరించాడు, సుప్రీంకోర్టుని అంగీకరించలేదు కదా. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో దిగిపోతే బాగుంటుందిరా బాబు అని చెప్పింది. హైకోర్టు తిడుతూ వచ్చింది, నీ పాలన, నువ్వు ముఖ్యమంత్రి లేకపోవడం దరిద్రం ఇది అని. అయినా కూడా నువ్వు ముందుగా వ్యవహరించావు. చివరికి సుప్రీంకోర్టు నిన్ను విడుదల చేస్తూ కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవి కూర్చోవడానికి లేదని చెప్తే సిగ్గు లేకుండా నువ్వు ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో రాజీనామా చేసావు తప్ప, అది కూడా జైలు నుంచి బయటికి రావడానికి. నువ్వు అది చేస్తేనే ఇది ఇస్తామని, వచ్చిన తర్వాత కూడా 3 రోజులు నువ్వు పదవిలో ఉన్నావు. అంటే నైతికత, ఇప్పుడు మనం నైతికత విషయంలో ఇప్పుడు సోరెన్ మీద ఆరోపణలు వచ్చాయి, అరెస్ట్ చేశాడు, రాజీనామా చేశాడు, వేరే ఆయన ముఖ్యమంత్రిని పెట్టారు, బయటకు వచ్చాడు బెయిల్ మీద, మళ్ళా ముఖ్యమంత్రి అతనికి ప్రజాస్వామ్య ప్రక్రియలో మద్దతు వచ్చింది, ముఖ్యమంత్రి. ఇతను అట్లా చేయలేదు కదా. ప్రతిదీ ఈయన ఏదైతే గతంలో ప్రశ్నిస్తూ వచ్చాడో వాటన్నిటికీ విరుద్ధంగా ప్రవర్తించాడు. అవినీతి నాయకులు ఉండకూడదు అన్నాడు, ఆరోపణలు వస్తే రాజీనామా చేయాలన్నాడు, ఆరోపణలు వస్తేనే మళ్ళా విచారణ అది కాదు. ఇన్ని మాట్లాడిన వ్యక్తి నీ మీద ఆరోపణలు వస్తే సుప్రీంకోర్టు చెప్తూ ఉంటే నీకు బెయిల్ ఇవ్వకుండా 1 సంవత్సరం రోజులు లోల పెడితే చివరికి నువ్వు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడానికి లేదంటే, నా మీద ఆరోపణలు లేవంటే ఎవరు అంగీకరిస్తారండి? అంటే నైతికత లేదు, అబద్ధాలు చెప్పడం, స్వార్థం కోసం అవసరమైతే జాతి వ్యతిరేక శక్తులతో కలవడం, ఇష్టానుసారం ఆర్థిక వ్యవస్థని ఈరోజు చిన్నాభిన్నం చేయడం, తన అవినీతి కోసం, తన పార్టీ ఎదగడం కోసం, తాను ఎదగడం కోసం ఎంతకైనా వెళ్తాను. అందుకు ఉదాహరణ శీష్మహల్. నాకు కారు వద్దు, నాకు అదొద్దు, నాకు ఇల్లొద్దు అన్న వ్యక్తి అన్ని కోట్ల రూపాయలతో, కేవలం రిపేర్స్ కోసం అన్ని కోట్ల రూపాయలతో ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు. అంటే దాని అర్థమైంది, నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు. అదంతా కూడా నేను పేదవాళ్ళకి డబ్బులు పంచితే మరుగున పడిపోతుంది అన్న ఏదైతే ఒక భ్రమ ఉందో ఈరోజు రాజకీయ నాయకుల్లో, ఆంధ్రప్రదేశ్ సంఘటనల తర్వాత ఢిల్లీ ప్రజలు కూడా చేస్తే భవిష్యత్తులో డబ్బు పంచి మేము
గెలిచిపోతామన్న భ్రమ రాజకీయ నాయకులకు వీడిపోతుంది. లేదంటే రాజకీయాలన్నీ ఇట్లనే. ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి ఏంది? 15% రేట్లు పెంచారు బస్సుల్లో, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ రేట్లు పెంచారు. రేపు భవిష్యత్తులో ఢిల్లీ పరిస్థితి కూడా అంతే. డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? వసూలు చేయాలి. తెలంగాణలో కూడా అంతే కదా, భూములు తాకట్టు పెట్టడం, అమ్మడం చేయాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల ఏంటంటే ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవాలి, కేజ్రీవాల్ లాంటి ఉచితాలు ఇచ్చే నాయకులు ఎక్కువ కాలం మననీయకూడదు. రెండు అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ఉండాలి అనేది ఇష్టానుసారం తమ స్వార్థం కోసం రాజకీయాలను వాడుకోవడం కూడా మంచిది కాదన్న సందేశాన్ని ప్రజలు ఇవ్వగలిగితే దేశ రాజకీయాలకు ఒక మంచి పరిణామం. జాగ్రత్తగా ఉంటారు రాజకీయ నాయకులు. లేదు అనుకుంటే నడుస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ పార్షద్ గారు. ఇవి ఈ వారం ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి విశ్లేషణ.